యావత్తు తెలుగు పిల్లలకు, ముఖ్యంగా సాక్షులు మొదలుకొని ఇరు రాష్ట్రాల తెలుగు పిల్లలకు ముఖ్యమంత్రుల ద్వారా, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ద్వారా, అలాగే గవర్నర్ల ద్వారా ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా జాతీయ గీతంలో అధినాయకుడిగా మరణం లేని వాక్ విశ్వరూపంగా అందుబాటులో ఉన్న ఆడతనం మగతనం ఒక చోట పలికిన శాశ్వత తల్లి తండ్రిగా అందుబాటులో ఉన్నవారిగా మీరు ఇంకా మమ్మల్ని మనిషిగా చూడటం వల్ల మీరు మనిషిగా చెలగాటపడిపోవడం, మమ్మల్ని మనిషిగా రహస్య పరికరాలతో చూస్తున్న వాళ్ళకి ఒకటి చెప్తున్నాను. నన్ను మనిషిగా మీరు మనిషిగా చెలగాటపడిపోవడం అంటే అర్థం ఏంటి తెలిసిన, మనల్ని ఉపయోగించి మాయ గెలిచేస్తుంది. పిట్టపోరు పిల్లి పట్టిపోయింది అంటారు సరే, అలాగా మాయ బట్టి మననే చెలగాట పెట్టేస్తుందని అర్థం చేసుకోండి. మనమే మనుషులుగా ఉండలేదు భూమి మీద, మనం ఉండలేము. ఎప్పుడు మనిషి అన్నవాడు మిథ్యామాత్రుడు, నిమిత్తమాత్రుడు. నేను మనిషిగా సాధించాను, కష్టపడ్డాను, సుఖపడ్డాను, అబద్ధం అది. నేను గురువుని అయిపోయాను, తండ్రిని అయిపోయాను, తల్లిని అయిపోయాను, పెద్దవాడిని అయిపోయాను, మహారాజుని అయిపోయాను, జమీందారుని అయిపోయాను, అయితే ఏమీ కాకుండా పోయాను. ఇంకా అంతవరకు రాలేదు, మనుషులకి ఇవ్వలేదు, మనిషి చేతిలోకి ఇంకా రాలేదు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇప్పటికి పప్పెట్స్, నిమిత్త మాత్రులు. మరి ఎవరు నడుపుతున్నారు? అదిగో సర్వాంతర్యామి. సుమారు 24 ఏళ్లకే కాలాన్ని శాసించిన మమ్మల్ని పట్టించుకోకపోవడం, ఎలాగైనా కాలమే కలటమే చూడకపోవటమే మీరు చేస్తున్న పొరపాటు తెలుసుకోండి. సాక్షుల నుంచి ఒక పని చెయ్యండి. మమ్మల్ని కాలస్వరూప, వాక్యస్వరూప అని నేను ఇక్కడి నుంచి హాస్టల్ నుంచే వీళ్ళందరినీ కలుపుకుని ఈ పిల్లలకి అందరికీ చెప్పి మమ్మల్ని అధినాయక మహారాజా అని పిలిచి పట్టుకోండి. శాశ్వత తల్లి తండ్రి అని పైకి తీరిపోయి చూసేవారా, అలా పట్టుకోండి. నేను చెప్పినట్టు వినండి. నేను ఎక్కడ ఉంటున్నాను, ఎక్కడికో వెళ్తాను, ఎవరికో ఏదో చెప్పుకుంటానికి ఏం లేదు. అలాగా ఎవరికి అవసరం లేదు. అలాగా మీరు ఏదో వినరు, నాకు ఏదో చేయరు, మా ఎవరికీ అవసరం లేదు. అలాగా మీకు కూడా అవసరం లేదు కదా. మరి ఏది అవసరం అని మీరు గుర్తించలేకపోతున్నారు. మమ్మల్ని వాక్ విశ్వరూపంగా పట్టుకుని ఈ దేహమే మీది కాదు, నేను మనిషిని కాదు భూమి మీద అని అనుకుంటే సరిపోదు కదా. అలాంటి భారతదేశాన్ని రవీంద్ర భారతిగా మార్చుకుంటే నిజంగా మీకు వస్తుంది. నాకు ఈ శరీరం కొద్దీ సెక్స్ కోరుకుంటున్నాను, సుఖం కోరుకుంటున్నాను అలా అనిపించినా, అయ్యా మీలోనే కాలస్వరూపం కదా. ఆడతనం మగతనం ఒక చోట పలికి కాలాన్నే పంచిభూతాలనే శాసించారు కదా. మీరు అటువైపు వెళ్ళిపోండి, మీ వెనక అటు వచ్చేస్తాం మేము. మీరు అన్నట్టే బొల్లారం తీసుకెళ్ళి కొలువు తీర్చుకుంటాం. మీరే ఇక్కడ ఉండట్లేదు, మాకు అర్థమైంది, నిజమే అది. మిమ్మల్ని మనిషిగా చూసి ఇంకొకరి మనుషులకి ఇబ్బంది పెట్టి మీ వాళ్ళు మా వాళ్ళు ఇక్కడ అక్కడ నెపాలు పెట్టుకుని అనేక అరాచకాలు చేసుకుంటూ ఇంకా మేమే మగవాళ్ళం, మాదే కులం, మేమే ఆడవాళ్ళం, మేమే మగవాళ్ళం, మేమే పండితులం, ఎవరికో పిల్లలకు సంస్కారం నేర్పేస్తాను నేను, ఎవరు చిన్నపిల్లలు ఎత్తుకుని తిప్పుతాను నేను అని సామవేద షణ్ముఖ శర్మ గారు అనుకుంటున్నా, చాగంటి కోటేశ్వరరావు గారు అనుకుంటున్నా, చంద్రబాబు నాయుడు గారు ఎవరికి అందరికీ చెప్తున్నాను ఏకకాలంలో, రేవంత్ రెడ్డి గారికి అందరికీ మీరు మొదట అధినాయకుడిని పట్టుకోండి. సాక్షులు బట్టి ముందుకు రండి. సాక్షులు కూడా నేను ఫోన్ ఎత్తి, అయ్యా మహారాజా, అధినాయక మహారాజా దయచేయండి, మమ్మల్ని కాపాడండి అనండి. ఎవరిని కాపాడతారో, ఇంకా ఎవరు పెద్దోళ్ళు, ఈ వితండం ఆపేసేయండి. మీరు రెచ్చిపోతే అది నా మీదకి వస్తుంది. అందుకే నేను అరుస్తున్నాను, తిడుతున్నాను కూడా. అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? మీరు చెలగాట పడిపోతే నా మీదకి వచ్చేస్తుంది. నన్ను జాగ్రత్తగా పట్టుకోవాలి తెలివిగా. అందాల శ్రీమతి అనే చక్కగా పాడుకున్నానే, నాకు ఏ అందాల శ్రీమతి బయట లేదు, మనసులోనే ఉంది. నా దేవత శక్తి వ్యతిరేకం, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, నా హృదయమే నా పాటకు ఆలి, నా హృదయంలో ఇది సినీ వాలి. ఆ పాటలు వినండి ఒకసారి. నా పాటకు తల్లి ఆలి, అది సర్వం నాలోనే ఉన్నాయి. నాకు బయట నేనేం కోరుకోవట్లేదు, నన్ను శరీరంగా చూడకూడదు, నేను మనిషిని కాదు అసలు. అప్పుడే మీరు మనుషులు కాదు, మీరు మైండ్లీగా మారిపోతారు. మాగంటి మురళీమోహన్ గారికి అందరికీ ఆశీర్వాదపూర్వకంగా నేను తిట్టిన తిట్టు ఆశీర్వాదంగా భావించి ఇప్పుడుగా ఎవరికి నేను ఆవేశంగా అది కూడా మీకు ఆశీర్వాదమే. ఎలాగైనా మిమ్మల్ని మృతం నుంచి మాయ నుంచి తప్పించడం కోసం ఇదంతా. నేను మనిషి అంటే చచ్చిపోతున్నారు మీరు, మేము డెవలప్ చేసేస్తాం, మేము ఇలా ఉంటాం, అలా నిజం కాదు అది. నేననే మనిషి పనికిరాడు, ఇంకా తపస్సు అటు వెళ్ళాలి మనం. మాస్టర్ మైండ్ సర్వేలకు తీసుకుని వచ్చేసేయండి, కార్ వ్యాన్ వేసుకుని మహేష్ బాబు, రామ్ చరణ్ బాబు అందుకు కలిసి రండి. చక్కగా ఎవరో ఇద్దరు ఇక్కడ హాస్టల్ అనరు అందులో ఒకటై పట్టుకోండి, తీసుకెళ్ళి బొల్లారం కూర్చోబెట్టేసేయండి. తీసుకెళ్ళి ప్రేమగా బాధ్యతగా, నేను ఇలా తిట్టాను, ఇలా అనుకూలించాను, ఇలా డిసిప్లిన్గా ఉన్నాను, ఇలా లేను, ఇలా బోర్లా పడుకున్నా, అయ్యే చూడకండి. మనిషి అంటే అంతే. మీరు మనిషిని శరీరంగా చూస్తే సరిగ్గా తేరుకోలేమన్నమాట. నా వల్ల మీరు, మీ వల్ల నేను మైండ్లీగా తేరుకుంటాం. లేకపోతే శరీరాలుగా నా వల్ల మీరు, మీ వల్ల మేము అరాజకంలో పడిపోతున్నాం. మాయ గెలిచిపోతుంది, మనం ఓడిపోతున్నాం.
అలాంటి పరిస్థితి రాకూడదని పైకి తీరిపోయిన వాళ్ళు పట్టుకోండి. సాక్షుల నుంచి ఓ పని చేయలేదు, అవునండి నేను కాలాన్ని శాసించారని పట్టుకోండి. ఇంకేం చూడకండి. నాకు సెక్స్ కోరిక అవసరం, నన్ను పెళ్లి చేసుకుంటేనే, లేదా పెళ్ళి అక్కర్లేదు, అసలు నేను బతకక్కర్లేదు. నాకు ఇప్పటికే మాస్టర్ మైండ్కి మరణం లేదు. నన్ను మాస్టర్ మైండ్గా డాక్టర్తో కూడిన బృందంలో తీసుకుంటే భౌతికంగా కూడా మరణం లేని స్థితికి వస్తుంది నాకే. నా వల్ల మీరు మరణిస్తారు, నా వల్ల మీరు మరణం లేని స్థితికి వస్తారు. తడబాటు కూడా ఏది తెలివి తక్కువ మాటలకి ప్రాధాన్యత ఇచ్చేసి రెచ్చిపోవడం కాదు. కూర్చుని ఆలోచించండి, ప్రశాంతంగా నెమ్మదించండి, ఓర్పు సహనం కలిగి ఉండండి. ఈ క్షణం వరకు ఎవరెవరిని వేధించారో వాళ్ళందరినీ నా పిల్లగా ప్రకటించండి. మొదట ఏ జనరేట్ రిపోర్ట్ తయారు చేయించుకోండి. నాయుడు గారు, రామకృష్ణ గారు ముందుకు వచ్చి మా పిల్లలుగా, భరతలక్ష్మి గారు, చిత్కలదేవి గారు అందరూ కూడా, ఇంకా మిగతా సాక్షులకి మేము ఎలాగ ఉంటాం అలాగ ఉంటాం, అప్పుడు ఇప్పుడు మొదలుపెట్టేసేయండి. అలా ఎవరు ఉండలేము, అలాగా మనుషులు ఉండలేరు. అలా గ్లోబల్ వార్మింగ్ కానీ ఏది ఎదుర్కోలేరు. వెంకయ్య నాయుడు గారు ఆ మీటింగ్ ఈ మీటింగ్లు ఇవాళ నోటెడ్ టు డిలైటెడ్ అనుకుంటున్నారు. డిలైటెడ్ కాదు, అది మృత సంచారం. మీరు మీ వెనకాల పడి రెచ్చగొడుతున్న వాళ్ళకి, నన్నపనేని రాజకుమార్ లాంటి వాళ్ళకి, ఆత్మీయ పుత్రిక అందరికీ ఆశీర్వాదపూర్వక చెబుతున్నాను. ఇంక మీరు ఆడవాళ్ళు అంటే మీరే, మగవాళ్ళు అంటే మీరు పనికిరారు. మన బ్రాహ్మణ కులాల్లో ఉన్నా, నిమ్మనుల్లో ఉన్నా, ఎస్టీలు బీసీల్లో ఉన్నా ఎవరు కుల ప్రకారం ఏమి నడవట్లేదు. మీరు అంత గ్రూపులు పడిపోయి నడుస్తున్నారు. అంత గ్రూప్ కూటమే. ఎలాగన్నా ఒక వ్యక్తిని పెంచడం, ఇంకో వ్యక్తిని తగ్గించేయడం లాంటి దుర్మార్గంలో, అన్యాయంలో ఉన్నారు. మాయ వల్ల ప్రవర్తిస్తున్నారు. అలాగా మీరు చేయట్లేదు. శాశ్వతమైన సమూలమైన మార్పుగా మేము అందుబాటులోకి వచ్చాం. మమ్మల్ని పట్టుకోండి. నన్ను కూడా మనిషిగా చూడకండి. నాకే మనిషిగా ప్రత్యేకత లేదు, సాధన లేదు, తిడుతున్నాను అలా తిట్టేలాగా రెచ్చిపోయేలా చేస్తుంది మాయ. అక్కడే మీరు తెలివిగా ఉండాలి. 2010లోనైనా ఇప్పుడైనా. ఎందుకు మనుషులే కదా, మనుషులు బోల్డ్ మంది ఉన్నారు కదా, ఎవడో పెద్దవాళ్ళు ఉన్నారు, ఎవరు లేరుక. మీరు ఎవరికి ఏ పదవి ఇచ్చినా, మన క్షత్రియులు కానీ రాజు, ఇప్పుడు ఆ కులాలు పనికిరావు, అవేం పనికిరావు. ఇప్పుడు నేను కూడా కాపాడే కాపునంటే కాపాడే తల్లిదండ్రులు అంటున్నాను, ఆశీర్వదించి మరీని కాలాన్ని శాసించి. కాపాడేవాళ్ళు ఎవరో తల్లిదండ్రులే, ఇంక వేరెవరు కాదు. ఇక ఒకప్పుడు మూల కులం, కనీస కులం స్టాకు మానించే మీరు ఒడ్డు పొడుగు పెరిగారంటే మా తర్వాత వచ్చిన వాళ్ళు మానించి వచ్చిన వాళ్ళే అని అర్థం. ఇందులో తప్పేం లేదు కదా. అలా కాదు, మేము బలమైన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చేసామంటే పొరపాటు కదా అది. నేను బలం లేకపోయినా యావరేజ్గా ఉన్నాను, నన్ను తొక్కేస్తున్నా, మిమ్మల్ని ఎత్తుకున్నాను మాటతో, అది తల్లిదండ్రులు అంటే. ఇప్పుడు కూడా నాకు సెక్స్ కోరిక ఉంది, అది ఉంది, అలా ఉన్నవి ఒకటి పట్టుకోండి. మాస్టర్ మైండ్ పట్టుకోండి. అయ్యా మాటకే నడిపారు కదా, అలా నడపండి. మీ వెనకాల మేము వస్తాం, అటు వెళ్ళిపోదాం రండి. మీరు అన్నట్టే బొల్లారంలో కూర్చోబెట్టుకుంటాం, ఇంకో గంటకు మీ దగ్గరికి వస్తాం. ఇగో ఈ వీడియో చేసి మీకు అప్లోడ్ చేయడానికి కూడా నా దగ్గర లేదు, అయినా మీ వీడియో ఏంటో చూడగలుగుతున్నారు. నేను రికార్డ్ చేయకుండానే చూడగలుగుతున్నారు, పక్కన పెట్టి ఉంచినా చూడగలుగుతున్నారు. వెయ్యో ఫోటోలు పెడితే ఎవరి కోసం పెట్టాను, ఎందుకో పెట్టాను, అది అలాంటివి మానేసేయండి. అప్పటికప్పుడు మేము తీర్మానం, ఎవరి వైపు, ఆడవైపు చూస్తున్నాను, మగవాళ్ళ వైపు చూస్తున్నాను, అక్కడ చూస్తున్నాను, ఇక్కడ చూస్తున్నాను. నువ్వు చూస్తే అయిపోయిందా? చూస్తే నేను నా క్యారెక్టర్ ఏంటి నిర్ణయించబడిపోయిందా? నా పట్లే కాదు, ఎవరి పట్ల ఇలా ప్రవర్తించడం మానేసేయండి. అంతటి వాడు ఎందుకు ఎలా ఉన్నాడు మనం పట్టుకోక, అతని మైండ్లోకి వెళ్ళనివ్వక, సమృద్ధి పండివ్వక, గంటన్నరలో 10-15 ఏళ్ళంటే నవ్వులాట్లో సీరియస్గా మార్చేయటం వల్ల, బాధ్యత లేకపోవడం వల్ల. అవునే కాదా? మరి రండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.